హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు మెథడాలజీలో భాగంగా ప్రణాళిక రచన అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అసలు ప్రణాళిక రచన అంటే ఏంటి, ప్రణాళిక రచన ఎన్ని రకాలు, ప్రణాళిక రచన ఎవరికి ఉపయోగపడుతుంది, ఈరోజు మనం తెలుసుకున్నాము. ప్రణాళిక రచన ఎన్ని రకాలు అంటే 6 రకాలండి ప్రణాళిక రచన. ఫస్ట్ వన్ ఇస్ సంస్థాగత ప్రణాళిక, సెకండ్ విద్యా ప్రణాళిక, థర్డ్ విషయ ప్రణాళిక, ఫోర్త్ వార్షిక ప్రణాళిక, ఫిఫ్త్ యూనిట్ ప్రణాళిక, దీనిని అంశ ప్రణాళిక అంటాం, సిక్స్త్ పాఠ్య ప్రణాళిక. ఓకేనా, 6 ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు ప్రణాళిక ఆవశ్యకత, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల్లో ఉన్న స్థాయిని గుర్తించి ఆ స్థాయిని సామర్థ్యాలను పెంచి వివిధ విషయాల్లో వారికి అవగాహన కల్పించి వారి ప్రవర్తన విధానాల్లో మార్పు తేవడానికి తను ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాడు. విద్యాభ్యాస ప్రక్రియలో బోధనా రూపంగాను అభ్యాసన పరంగాను ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి కూడా ప్రణాళిక రచన అనేది అవసరం. అంటే ఉపాధ్యాయుడు ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రణాళికను ఎవరి కోసం, విద్యార్థుల కోసం ప్రణాళిక రచన అనేది ఏర్పరచుకుంటాడు. ఎందుకు? తాను ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకుంటాడు. విద్యాభ్యాస ప్రక్రియలో బోధనా రూపంగాను అభ్యాసన పరంగాను ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళిక అనేది అవసరం. అంతేకాకుండా తన బోధన ఎటువంటి ఫలితాలు ఇచ్చిందో మూల్యాంకనం చేసుకోవడానికి కూడా ప్రణాళిక తప్పనిసరి. అంతేకాకుండా తన బోధన అంటే టీచర్, ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా పాఠం, అదే బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో అంటే పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి, మూల్యాంకనం చేసుకోవడానికి కూడా ప్రణాళిక తప్పనిసరి అవసరం. ఇప్పుడు మూల్యాంకన ప్రణాళిక యొక్క ప్రయోజనాలు. విద్యా ప్రణాళికల వల్ల చేకూరే ప్రయోజనాలు కింది విధంగా ఉంటాయి. ఫస్ట్, సకాలంలో పాఠ్యాంశాల యోగ్యతను బట్టి బోధనాంశాలను బోధించే అవకాశం ఏర్పడుతుంది. అంటే మనం ప్రణాళిక తయారు చేసుకుంటే మనం సకాలంలో ఇన్ టైంలో పాఠ్యాంశాలను యోగ్యతగా అంటే కరెక్ట్గా టైంను బట్టి బోధనాంశాలను బోధించడం జరుగుతుంది అన్నట్టు. అంటే మనం ఒక ప్రణాళిక వేసుకుంటే టైం టు టైం చేస్తాం కదా, ఆ విధంగా. లక్ష్యాత్మక విద్యను అందించడం సులభమవుతుంది. అంటే విద్యార్థులకు మంచి లక్ష్యాలున్న విద్యను అంటే సమర్థవంతంగా బోధించడానికి వీలవుతుంది. బోధన సులువుగా మారుతుంది. మనం ఒక పీరియడ్ ప్లాన్ రచించుకుంటే, ఒక ప్రణాళిక వేసుకుంటే బోధన అనేది మనం ఈజీ అవుతుంది. అంటే ఏ టైంకి ఏం చేయాలి అనేది మనకు సులభతరం అవుతుంది. ఏ విధంగా చెప్తే విద్యార్థులకు అర్థమవుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. బోధనాభ్యాస ఉపకరణాలను నిర్ణీత సమయంలో సిద్ధం చేసుకోవచ్చు. మనం ఒక ప్రణాళిక వేసుకున్నాం అనుకోండి, ఆ ప్రణాళిక వేసుకునేటప్పుడే మన పాఠ్యాంశానికి ఏది అవసరం అవుతుందో టీఎల్ఎం అని ముందే మనం తయారు చేసుకొని పెట్టుకుంటాం. కాబట్టి నిర్ణీత సమయంలో సిద్ధం చేసుకోవచ్చు, ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. బోధనాభ్యాస ప్రక్రియలోని వీలును బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు మన బోధనాభ్యాస ప్రక్రియలో అంటే మన ప్రణాళిక రాసుకుంటున్నప్పుడు ఏ విధంగా చెప్తే బాగుంటుంది అని ప్రణాళిక రాసుకునేటప్పుడు మార్పులు చేసుకోవచ్చు. ఈజీగా ఏ విధంగా చెప్పుకోవచ్చు, పిల్లలకు టీఎల్ఎం ద్వారా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. నెక్స్ట్, అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. అంటే మనము బోధించిన తర్వాత అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా మూల్యాంకనం చేసుకోవచ్చు విద్యార్థుల నుండి. ఇది ప్రణాళిక యొక్క ప్రయోజనాలు. నెక్స్ట్, పాఠ్యాంశాలలోని ఆధునికంగా వచ్చిన మార్పులను అవసరమైన చోట నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పాఠ్యాంశాలలో ఆధునికంగా వచ్చిన మార్పులను అవసరమైన చోట చేర్చడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థుల స్థాయిని బట్టి తెలుగు పాఠ్య భాగాల్లోని రచనల్లో అంతరార్థాన్ని వారు అవగాహన చేసుకునేటట్లు చూడవచ్చు. విద్యార్థుల స్థాయిని బట్టి అంటే విద్యార్థులు అంటే కొంతమంది డల్లర్స్ ఉంటారు, కొంతమంది ఏమో యాక్టివ్ ఉంటారు. వాళ్ళ స్థాయిని బట్టి తెలుగు పాఠ్య బోధనలో రచనల్లోని అంతరార్థాన్ని వారు అవగాహన చేసుకునేటట్లు చూడవచ్చు. అంటే తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి కదా, కఠినంగా ఉంటాయి కదా, వాటి కఠిన పదాలను కూడా అంతరార్థాన్ని వారు అవగాహన చేసుకునేటట్లు కూడా చేయొచ్చు మన టీఎల్ఎన్ ద్వారా అని చెప్తున్నారు. ప్రణాళిక రచన 6 రకాలని చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ది సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి? సంస్థాగత ప్రణాళిక బోధన ప్రణాళికను అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అంటారు. ఈ వాదనను సైకోలోగిజం అంటారు.
ఏమంటారు? సైకోలోగిజం. బోధన ప్రణాళికను అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి, అంటే బోధన ప్రణాళికను అందుకు వాటికి అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అంటారు. దీన్నే సైకోలోగిజం వాదన అంటారు. ఈ వాదనను సైకోలోగిజం వాదన అంటారు. ఇది మొన్న టెట్లో వచ్చింది. సైకోలోగిజం 4 ఆప్షన్లు ఇచ్చారు సైకో దాని మీదనే. అందులో ఒక ఆప్షన్ ఇది ఉంది. మొన్న టెట్లో 2026 జనవరిలో జరిగిన టెట్లో ఇచ్చారండి. కానీ ప్రతి విద్యా సంస్థ సంఘంలో ఒక భాగం. సాంఘిక పరిసరాలు విద్యా బోధనను ప్రభావితం చేస్తాయని ఆధునిక విద్యావేత్తలు చెప్తుంటారు. పౌరులు కూడా మంచి విద్యా సంస్థల్లో మంచి పిల్లవాడిని చేర్పించి తగిన పరిసరాలు సదుపాయాలు సమకూర్చమని, విద్యార్థి బాగోగులన్నీ విద్యా సంస్థే చూసుకుంటుందని విశ్వసిస్తారు. సంస్థాగత ప్రణాళిక అంటే ఏం లేదండి, అంటే మనము సంఘంతో సమాజంతో విద్య అనేది సమాజంలోకి తీసుకెళ్ళాలి, పాఠశాలకు సమాజానికి మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని ఏర్పరచాలి అని చెప్పేది సంస్థాగత ప్రణాళిక. ఇక్కడ చూడండి, ప్రతి విద్యా సంస్థ సంఘంలో ఒక భాగం, అంటే సమాజంలో ఒక భాగం. సాంఘిక పరిసరాలు విద్యా బోధనను ప్రభావితం చేస్తాయని ఆధునిక విద్యావేత్తలు చెప్తున్నారు. అంటే సాంఘిక పరిసరాలు, మన చుట్టూ ఉన్న పరిసరాలు విద్యా బోధనను ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తాయని చెప్పారు విద్యావేత్తలు. పౌరులు కూడా ఒక మంచి విద్యా సంస్థలో ఒక మంచి పిల్లవాడిని చేర్పించి తగిన పరిసరాలు సదుపాయాలు సమకూర్చమని, విద్యార్థుల బాగోలు అన్ని విద్యా సంస్థ చూసుకుంటుందని విశ్వసిస్తారు. అంటే పౌరులు, సమాజంలోని పౌరులు విద్యా సంస్థలో పిల్లాన్ని చేర్పించమని, స్కూల్కి పరిసరాలను సదుపాయాలను అందించమని విద్యా సంస్థ చూసుకుంటుందని విశ్వసిస్తారు. అందువల్ల ప్రతి విద్యా సంస్థ విద్యా బోధన విషయంలో ఒక సంస్థాగత ప్రణాళికను వేసుకొని సామాజిక సాంస్కృతిక వాతావరణంలో విద్యార్థుల పురోగతిని బాటలు వేయాలి. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్య సర్వతోముఖ అభివృద్ధికి ఒక సంస్థ రూపచిత్రం కావాలి. అంటే విద్య అనేది పాఠశాలకు సమాజానికి మధ్య సంబంధం ఏర్పరచాలని, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి ఒక సంస్థ రూపం అవుతుంది అని చెప్పారు. పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించాలి. అంటే సంస్థాగత ప్రణాళికలో పాఠశాల నిర్వహణలో, అంటే పాఠశాల నిర్వహించడంలో ప్రజాస్వామ్య విలువలను పాటించాలి, ప్రజల యొక్క విలువలను పాటించాలి. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ. ప్రణాళిక తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రాధాన్యత ఏంటో చూద్దాం. పాఠశాల ధ్యేయం, గమ్యం, పాఠశాల అవసరాలు, పాఠశాలకు సమాజానికి నుంచి లభించే వనరులు, ప్రభుత్వం ద్వారా వచ్చే వనరులు. అంటే పాఠశాల లక్ష్యం ఏంటిది, దాని యొక్క గమ్యం ఏంటో మనం తెలుసుకోవాలి, ఇవి దృష్టిలో ఉంచుకోవాలి మనం సంస్థాగత ప్రణాళిక తయారు చేసేటప్పుడు. పాఠశాల యొక్క అవసరాలు ఏంటి, ఏ వనరులు అవసరం పాఠశాల నిర్వహించడానికి, ఆ సంవత్సరంలో ఏమేమి ఉపయోగపడతాయి, అది. పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు, ప్రభుత్వం నుండి వచ్చే వనరులు, వీటిని దృష్టిలో ఉంచుకొని సంస్థాగత ప్రణాళిక తయారు చేయాలి. నెక్స్ట్, సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు ఏంటి. సంస్థాగత ప్రణాళిక కూడా ఒక ప్రతి విద్యా సంవత్సరం తయారు చేయాలి. అది చూడండి, ప్రతి విద్యా సంవత్సరం తయారు చేయాలి. అందులో కింది అంశాలు తప్పనిసరి. పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు, అంటే గత చరిత్ర, ప్రీవియస్ ఇయర్ ఏంటి జరిగింది, ప్రస్తుతం ఏమి లక్ష్యాలను అభివృద్ధి చేసుకోవాలి సంస్థాగత ప్రణాళికలో. పాఠశాల కార్యక్రమాలు, పాఠ్య కార్యక్రమాలు, అదనపు పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, విద్యాసంస్థ రోజువారీ పాలన, ఉపాధ్యాయులు ఇతర సిబ్బందితో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, మానవశక్తి వనరుల సమీకరణ, వినియోగం, అంటే వనరుల వినియోగం మరియు ఉపాధ్యాయుల యొక్క ఖాళీలు, భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణాలు, విద్యార్థుల కోసం సంక్షేమ చర్యలు, అంటే విద్యార్థులను స్కూల్కి రప్పించడానికి ఏ విధంగా మోటివేట్ చేయాలని సంక్షేమ చర్యలు, సమాజం కోసం పాఠశాల నిర్వహించాల్సిన కార్యక్రమాలు, అంటే సమాజం కోసం పాఠశాల కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది, వాటిని ముందే ప్రణాళికలో చేర్చుకోవాలి. సమాజ కార్యక్రమాల్లో పాఠశాల పాల్గొనవలసిన సందర్భాలు, ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ, అంటే టీచింగ్ అన్నట్టు, ట్రైనింగ్, అంటే వృత్యంతర శిక్షణ అంటే ఉపాధ్యాయులకు ఏమైనా అవసరం ఉంటే ట్రైనింగ్ అవసరం ఏదో అయితే వృత్యంతర శిక్షణ అంటాం. సంస్థాగత ప్రణాళిక తయారు చేయడానికి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పాఠ్య విద్యా సంఘం, పర్యవేక్షణ అధికారులు, విషయ నిపుణుల మధ్య
సంప్రదింపులు అవసరం. సంస్థాగత ప్రణాళికలో పాఠ్య కార్యక్రమాలు అదనపు సహపాఠ్య కార్యక్రమాల రూపకల్పనకు కింది నమూనా పాటించవచ్చు. అంటే పాఠ్య ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఎవరెవరు అవసరం? ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, పాఠశాల విద్యా సంఘం పర్యవేక్షణాధికారులు, విషయ నిపుణుల మధ్య సంప్రదింపులు అవసరం. అంటే వీటి మధ్య చర్చ అవసరం, ఏవి అవసరం ఏవి కాదు అని ఈ విధంగా తయారు చేస్తారండి. ఫస్ట్ ఒక సంవత్సరానికి తయారు చేసుకుంటాం కదా. నెల విద్యా విషయక కృత్యాలు, క్షేత్ర పర్యటన, ఇతర కార్యక్రమాలు, నిర్వహించవలసిన విభాగం, బాధ్యులైన ఉపాధ్యాయులు, తాత్కాలిక నిర్ణయించిన తేదీలు, అందుకు అయ్యే ఖర్చులు. సంస్కృత ప్రణాళికలో తెలుగు భాష కార్యక్రమాలు కూడా కొంత సమయం కేటాయించాలి. తెలుగు భాషకు సమయం కేటాయించాలి. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ భాష అట్లాస్ ప్రకారం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా 196 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ అట్లాస్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా 196 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అందులో భారతదేశం అగ్రగామి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అవసరమని భావిస్తున్న అనేక మంది అక్షరస్తులు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మాతృభాష అపోషణ పట్టిన వారు పరభాషలను తేలికగా నేర్చుకోగలడని చైనా, జపాన్ వంటి వాళ్ళు నిరూపించారు. అందువల్ల సంస్థాగత ప్రణాళికలో అదనపు సహపాఠ్య కార్యక్రమాలు, సమాజం కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాలు కింద సూచించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే తెలుగు భాష అంతరించిపోతుంది కాబట్టి అంతరించిపోకుండా ఉండడానికి మనం ఈ కార్యక్రమాలు స్కూల్లో నిర్వహించాలి అని చెప్తున్నారు. ఇవేంటంటే తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 నాడు గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదిన సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. గిడుగు రామ్మూర్తి వ్యవహారిక తెలుగు భాషోపాధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అంటే వ్యవహారిక భాష ఏర్పడడానికి కారణం గిడుగు రామ్మూర్తి గారు. ఓకేనా. వ్యవహారిక తెలుగు భాషోపాధ్యాయానికి శ్రీకారం చుట్టినవాడు గిడుగు రామ్మూర్తి. తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము అతని జన్మదినం సందర్భంగా ఆగస్టు 29 నాడు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. అంతర్జాతీయ సంగీత దినోత్సవం అక్టోబర్ 1. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. విద్యార్థులకు కవితలు, ఉపన్యాసాలు, వ్యాసరచన కార్యక్రమాలు, అంతాక్షరి పోటీలు, అంటే విద్యార్థులకు అంతాక్షరి, కవితలు, ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం వల్ల తెలుగు భాష అనేది అభివృద్ధి చెందుతుందని ఇటువంటి కార్యక్రమాలు పోటీ పెట్టాలి. పాఠశాల గోడపత్రిక, వార్షిక పత్రిక విద్యార్థుల నిర్వహణలో. అంటే పాఠశాల గోడపత్రికలో విద్యార్థులతో ఏదైనా వ్యాసం రాపించి దానికి స్టిక్ చేపియాలి. తెలుగు భాషాభిమానం పెంపొందించడానికి నిపుణులతో ఉపన్యాసాలు, చర్చలు, గోష్ఠులు నిర్వహించడం. మనం తెలుగు భాష ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఉపన్యాసకులతోని అంటే ఉపాధ్యాయులతోటి చర్చలు, గోష్ఠులు నిర్వహించాలి. అంటే ఇప్పుడు మనము తెలుగు భాషకు సంబంధించిన యాక్టివిటీస్ చేపియాలి, ఉపన్యాసాలు ప్రిపేర్ కావాలి, తెలుగు భాషకు సంబంధించి ఏదైనా టాపిక్ ఇచ్చి దాని మీద చర్చ నిర్వహించాలి. ఆ విధంగా చేయడం వల్ల తెలుగు భాష అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, పిల్లలకు సంబంధించి అన్ని అంశాలను సమగ్రపరిచి వాటి పట్ల గ్రామస్తుల బాధ్యతలను పెంచితే గ్రామ విద్యా కమిటీ, పాఠశాల కమిటీ ద్వారా గ్రామస్తుల సహకారం అందుకునే అవకాశం కలుగుతుంది. పిల్లలకు సంబంధించి అన్ని అంశాలను సమగ్రపరిచి వాటి పట్ల గ్రామస్తుల బాధ్యతలు పెంచితే అంటే ఆ గ్రామంలోని వాళ్ళకు కూడా తెలియజేస్తే గ్రామ విద్యా కమిటీ, పాఠశాల విద్యా కమిటీ ద్వారా గ్రామస్తుల సహకారం అందుకునే అవకాశం ఉంటుంది. గ్రామస్తుల యొక్క సహకారం అందుకోవడం వల్ల వాళ్ళ నుండి కొన్ని వనరులు మన పాఠశాలకి లభిస్తాయి కాబట్టి సంప్రదించాలి. అయితే పాఠశాల సంస్థాగత ప్రణాళికను పాఠశాల సాధిస్తున్న అభివృద్ధిని, సమాచారాన్ని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, భౌగోళిక సమాచార విధానం ద్వారా కంప్యూటర్లో ఒక వలయంలో వెబ్సైట్, గూగుల్ ఎర్త్ తరహాలో భద్రపరచాలని రాజ్య విద్యా కమిషన్ సర్వశిక్ష అభియాన్ సంకల్పించింది. దీనికి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, భౌగోళిక స్థాన సూచిక విధానం పరికరాల ద్వారా డిజిటల్ కెమెరాను వినియోగించి పాఠశాల ఫోటోలతో సహా ఎలక్ట్రానిక్ పటాలు తయారు చేయాలని వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టింది. అంటే పాఠశాలలో జరిపే అన్ని ప్రోగ్రామ్స్ మనము గూగుల్లో అప్లోడ్ చేసి గూగుల్ పొజిషన్ సిస్టమ్ అంటే భౌగోళిక స్థాన సూచిక విధానం ద్వారా ఫొటోస్, వీడియోస్ అందులో అప్లోడ్ చేయడం ద్వారా రాజీవ్ విద్యా మిషన్ సర్వశిక్ష అభియాన్ దీనికి శ్రీకారం చుట్టింది. వినూత్న కార్యక్రమానికి మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మదర్సా కలిపి 1,00,000కు పైగా ఉన్నాయి. కంప్యూటర్ ముందు కూర్చుంటే రాష్ట్రంలో పాఠశాల ఎక్కడ ఉందో ఖచ్చితంగా గుర్తించడమే కాకుండా పాఠశాల విస్తీర్ణం, గదులు, ప్రయోగాలు
తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ కోటలు మొదలగునవి. పాఠశాల అభివృద్ధి గురించి ఔత్సాహిక పూర్వ విద్యార్థులకు, అధికారులకు, ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లు, అంటే ఆ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఎక్కడున్నా కూడా. నెక్స్ట్ మనము సర్వశిక్ష అభియాన్ సంకల్పించింది ఏంటంటే సంస్థాగత ప్రణాళికలో భాగంగా భాషా సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన దినాలు. ఇంతకుముందు మాతృభాషకు సంబంధించి కొన్ని రోజులు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంతర్జాతీయ భాషా దినోత్సవం అని. ఇప్పుడు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చ్ 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. తెలుగు భాషని ప్రభుత్వ న్యాయ కార్యక్రమాల్లో విధిగా నిర్వహించాలని కోరడానికి జరుపుకోవాలి. మార్చ్ 15. మార్చి 27 అంతర్జాతీయ నాటక దినోత్సవం. మార్చి 27 అంతర్జాతీయ నాటక దినోత్సవం. ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవం. ప్రముఖ సాంఘిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం జన్మదినం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ నాటక దినోత్సవం కూడా ఇంపార్టెంట్. మహిళా దినోత్సవం ఇంపార్టెంట్. తెలుగు నాటక రంగ దినోత్సవం ఎవరి బర్త్డే రోజు జరుపుకుంటారు? కందుకూరి వీరేశలింగం బర్త్డే ఏప్రిల్ 16. అంతర్జాతీయ నాటక దినోత్సవం మార్చి 27. మార్చ్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇవన్నీ ఏంటి? సహపాఠ్య కార్యక్రమాలు జరుపుకోవాల్సిన రోజులు స్కూల్లో. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇంపార్టెంట్ ఇవి. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. ప్రతి ఒక్క ఖచ్చితంగా ఇవి బిట్ వస్తుంది డిఎస్సిలో. నవంబర్ 14 బాలల దినోత్సవం. భారత ప్రథమ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా నవంబర్ 14 రోజు మనం బాలల దినోత్సవం జరుపుకుంటాము. మరి ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుందాం. ఎప్పుడు? సెప్టెంబర్ 5. నెక్స్ట్ విద్యా ప్రణాళిక గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు సంస్థాగత ప్రణాళికనేమో సమాజం నుండి విద్యను సమాజంలోకి తీసుకెళ్ళడానికి మనం సంస్థాగత ప్రణాళికను యూజ్ చేస్తాం. ఎందుకంటే సమాజం నుండి వనరుల గురించి, ఫండ్స్ గురించి, మళ్ళీ సమాజానికి తెలియాలి విద్యార్థుల యొక్క బోధన ఎలా ఉంది అనే దాని గురించి సంస్థాగత ప్రణాళికను మనం ఏర్పరచుకున్నాము కదా. నెక్స్ట్ ఇప్పుడు విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి, అభివృద్ధికి దోహదం చేసేదే విద్యా ప్రణాళిక సంఘం. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలు, ఉద్దేశాలను నిర్దేశిస్తుంది. విద్యా సంస్థ యొక్క మౌలిక చిత్రాన్ని మన కన్నుముందుకు ఉంచుతుంది అన్నట్టు. విద్యార్థులు ఎందుకు బోధన జరపాలి అనేది విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని, టోటల్ పర్సనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే విద్యా ప్రణాళిక. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.